అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడ చూస్తున్నారు గదా! మేమైతే ఎగ్జిబిషన్‌కొచ్చేసాము. ఫ్రంట్ చూడండి ఎంత బావుందో. షార్క్‌లు, మెర్‌మైడ్స్ ఇవన్నీ చాలా బావుంది కదా! లోపల గూడా అంతకన్నా బావుందండి. మా వోళ్ళెంత ఎక్సైటింగ్‌గా దిగుతున్నారో చూడండి. భలే అనిపించిందనమాట. తిరుపతిలో కంపల్సరీగా మేము ఎగ్జిబిషన్‌కెళ్తాము ఎవ్రీ ఇయర్ గంగమ్మ తల్లి జాతర టైంలో అనేసని అన్నాను కదా! సేమ్ అమ్మవారికి పొంగల్ పెట్టేసుకున్న ఒక 2, 3 డేస్ తర్వాత అయితే వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడ చిన్నోళ్ళు, పెద్దోళ్ళు చాలా ఎక్కువ హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశారు. నాకు తెలుసు ఖచ్చితంగా. ఎందుకు అనేసనంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫిషెస్ అన్నమాట. విడివిడిగా డిఫరెంట్ అక్వేరియంస్ పెట్టి దాన్ని డెకరేట్ చేసి అక్కడ కొన్ని ఫిషెస్ అయితే ఉంచారనమాట. దట్టు ఇక్కడ చూస్తున్నారు కదా! యెల్లో ప్యారెట్ ఫిష్ అని ఇలా డిఫరెంట్ ఫిషెస్ అన్నింటిని విడివిడిగా పెట్టి విడివిడిగా అక్వేరియంస్‌లో వెనకాల అక్వేరియం డెకరేషన్ అది చేసి పెట్టారనమాట. ఇలా కలర్‌ఫుల్‌గా ఉండేసరికి 2 సైడ్స్ ఉన్నాయండి. మన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ చెప్పాలంటే ఒక టన్నెల్‌లోకి వెళ్తున్నట్టే అనిపించింది. ఆ 2 సైడ్స్ ఇలా అక్వేరియంస్‌లో ఫిషెస్ అవన్నీ ఉండి బావుంది. ఇక్కడైతే చూడండి కలర్‌ఫుల్ ఫిష్ అన్నమాట. టెట్రా విండో ఫిష్ అనేదో ఉంది. పైన నేమ్స్ కూడా పెట్టారండి. అది కూడా బెస్ట్ అనిపించింది. ఎందుకనంటే ఆ ఫిష్ ఏంటో చూస్తూ పైన నేమ్ కూడా చదువుతారనమాట పిల్లలు కూడా. అండ్ అసల అక్కడున్న ఆ క్రౌడు ఎంత క్రౌడ్ ఉందంటే సౌండ్ పెట్టామంటే అసలు అర్థం కాదనమాట. అంత గోలగా ఉండిందనమాట. అంతమంది ఎక్కువ మంది ఉన్నారు జనాలైతే. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారండి. పర్ పర్సన్ 100 తీసుకున్నారు. వర్త్ అనిపించింది నాకైతే. ఎందుకు అనేసానంటే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ మనం వాటి నేమ్స్ నెక్స్ట్ డెకరేషను ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా చాలా వెరైటీస్ అవైతే ఉన్నాయి. దట్టు ఇదొక్కటే కాదండి. నార్మల్‌గా మనం వెళ్ళామనంటే కంపల్సరీగా ఎగ్జిబిషన్‌లో షాప్ చేస్తాం. అవన్నీ ఒక ఎత్తు. జెయింట్ వీల్ ఎక్కడమో, లేకపోతే ఇలాంటి గేమ్స్ అవన్నీ ఆడడం అవన్నీ పక్కన పెడితే, ఇలా పిల్లలకి ఇష్టంగా అనిపిస్తుందనమాట వచ్చినందుకు ఇలా ఫిషెస్ అవి చూస్తూ ఆ ఎంజాయ్‌మెంట్ అంతా. అండ్ ఇక్కడ చూస్తున్నారా బ్లాక్ గోస్ట్ అంట. నేమే వెరైటీగా ఉందని అనుకుంటే ఆ ఫిష్ ఇంకా వెరైటీగా ఉందండి. అసలు ఆ ఫిష్ అనే అనుకోలేదండి. నేను అంత జూమ్ చేసి చూసే వరకు కూడా ఫిష్ లాగే అనిపించలేదు నాకు. అసలు భలే వెరైటీగా ఉందనమాట. చెప్పాలంటే కోడి వెంటుకుంటది చూడండి అలా అనిపించిందనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ రెయిన్బో షార్క్ అంట ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారా అసలు ఫిషెస్ ఎక్కడున్నాయి కనిపించలేనంత ట్రాన్స్‌పరెంట్‌గా అనిపించిందనమాట. జూమ్ చేసి చూస్తే కానీ అర్థం కాలేదు నాకు. అండ్ నేను షాక్ అయిన మెయిన్ విషయం స్నేక్ హెడ్ ఫిష్ అంట. ఆ పేరు చదవంగానే నాకు అసల బాబోయ్ అనిపించింది.
ఈ ఫిష్‌ని చూడంగానే అసలది ఫిష్ అనుకోలేదండి బాబు. నిజంగా స్నేకే అనుకున్నాను. పైన మళ్ళీ నేమ్ చూస్తే అర్థమైంది ఇది కూడా ఒక రకమైన ఫిష్షే అని. దాంట్లో బ్లాక్ అండ్ వైట్ కూడా ఉన్నాయండి. అదలా తిరుగుతూ ఉంటే అసలు ఒళ్ళు జలపరించిందనమాట. ఇది నిజంగానే ఫిషా? లేకపోతే స్నేకా? అసలు అర్థం కాలేదురా బాబు అనిపించేలా ఉందనమాట. కానీ అది ఫిషే అంటండి. అండ్ ఈ ఫిష్ చూడండి, టాకింగ్ క్యాట్ ఫిష్ అంట ఇది. ఎంత సైలెంట్‌గా పడుకుందో. అండ్ ఈ ఫిష్ తర్వాతే ఇంకొక ఫిష్ ఉందనమాట. దాన్ని ఫ్లవర్ హార్న్ ఫిష్ అనేసి అని అంటారంట. ఇది చూడడానికి చూడండి పైన దాని హెడ్ పైన ఎలా ఉందో. దానివల్ల ఈ ఫిష్ కూడా స్పెషల్ అయినట్టుంది. అది ఎవరు ఫింగర్ ఎటు పెడితే అటు వెళ్తుందనమాట. చూడండి చాలా వరకు గమనించండి, అక్కడే ఉంటుంది. ఇది కిస్సింగ్ గోరానా అనేసి అని ఉంది. పైన నేమ్స్ అయితే ఉన్నాయి కదండి. ఒకవేళ నేను రాంగ్‌గా ఏమైనా ప్రొనౌన్స్ చేస్తే మాత్రం మీరు ఒకసారి అయితే చదువుకునేసేయండి. అండ్ వైట్ కలర్ ఫిష్ బాగుంది, అది చిన్న చిన్నవిగా. ఈ ఫిష్ ఆరెంజ్ కలర్ అనమాట. మనము ఇంకొక టనెల్‌లోకి వెళ్ళేటప్పుడు లాస్ట్‌లో ఉంటదనమాట. ఇది చూడండి ఒకే ఒక ఫిష్ ఉంది. లైట్ యెల్లో అండ్ వైట్ షేడ్‌లో. నేను వీడియో తీస్తున్నది కూడా క్యాప్చర్ అయిందనమాట. అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. మా పిల్లలు, మమ్మీ మేమంతా ఇంకా అక్కడ నుంచొని ఉన్నాం అనమాట. పాప చూడండి దాన్ని నిజంగా పట్టుకున్నట్టుగా అలా పోసేస్తుంది ఇక్కడ. నేను అన్నాను కదా ఇంకో టనెల్‌లోకి వెళ్తున్నట్టు ఉంటుందని. ఇప్పటి వరకు వచ్చింది ఒక ఎత్తయితే, ఇది ఇంకొక ఎత్తు అనమాట. ఇప్పటి వరకు చిన్న చిన్న ఒక బాక్సెస్ లాగా పెట్టి అక్వేరియంస్‌ని పెట్టారు. ఇదైతే ఇంకా పెద్దదనమాట. మన హెడ్ మీద ఉంది చెప్పాలనంటే. నేను ఇలా చూడడం ఫస్ట్ టైం అనమాట. అందుకే నేను ప్రతిదీ ఇంత డీటెయిల్డ్‌గానో లేకపోతే ఇంత హ్యాపీగానో చెప్పాల్సొస్తుంది. నాకన్నా ముందే చాలామంది చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకనేసనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అనమాట. మెయిన్‌గా ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి. చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయన్నమాట. చూడండి అసలు ఎన్నున్నాయి, చాలా ఉన్నాయి. వీటికి కూడా నేమ్స్ అనేవి కింద మెన్షన్ చేసి ఉన్నాయి. కానీ మొత్తం అన్నీ కలిసిపోయే ఉన్నాయన్నమాట. చాలా రకాల ఫిషెస్. ఇక్కడి నుంచి ఆ పొడుగు వరకు కూడా ఇంకా మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. అండ్ పిల్లలు ఈ పార్ట్‌కొచ్చేసరికి ఇంకా ఎక్సైటింగ్ ఎక్కువైపోయిందనమాట. ఎగురుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకు అనేసనంటే ఇలా డిస్కో లైట్స్ లాగా కలర్‌ఫుల్ లైట్స్ అవన్నీ వస్తున్నాయి కదా! ఇవన్నీ చూస్తూ ఇంకా ఎక్కువ హ్యాపీ అయిపోయారనమాట.
ఇక్కడ మా పిల్లల వెనకాల ఉంది చూడండి ఒక ఫిష్. అసలు ఇంక అది పడుకొనే ఉందనమాట. ఎంత పెద్ద ఫిష్ ఉందండి బాబు! చాలా పెద్దవి. ఇవి 2 ఇటు సైడ్ ఒకటి పడుకుంది. ఇటు సైడ్ ఒకటి పడుకుంది. మెయిన్ దానికి అంత ప్లేస్ సరిపోలేదేమో! దానివల్ల ఇంక అలా పడుకున్నట్టుందేమో అనిపించింది. ఎందుకనంటే అది పడుకున్న స్పేస్ మాత్రమే ఆ అక్వేరియం సైజ్ ఉందనమాట. అందుకేమో ఒకవేళ కంఫర్ట్‌గా లేదేమో అందుకే బద్ధకంగా పడుకుందది. అండ్ ఇక్కడ వైట్ కలర్ ఫిష్ చూడండి. ఇది సింగిల్‌గా ఉంది. ప్లాటినం గర్ల్ అనమాట దీని పేరు. కానీ మంచి వైట్‌గా భలే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొంచెం రూట్‌లోకెళ్ళాలనమాట. రెడ్ డెవిల్ అంట ఈ నేము. పేరు అలా ఉంది గానీ ఫిషెస్ అయితే బాగున్నాయండి. ఇవొకటి. ఇవి అసలు కనిపించలేదు ఫస్ట్ నాకైతే. చిన్న చిన్నవి బ్లాక్ ఆర్ బ్రౌన్ క్లియర్‌గా లేదు కానీ బాగున్నాయి. అండ్ బ్లూ పీకాక్ అంట ఇవి కూడా బాగున్నాయి ఇవి. కానీ ఫిషెస్ ఇలా అక్వేరియంలో బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీనరీ ఇవన్నీ ఉండి లేతే కలర్ ఫిషెస్ ఉన్నాయంటే భలే అనిపిస్తుంది. అండ్ ఇంకో ఎక్సైట్‌మెంట్ పార్ట్ అనమాట. మెర్‌మైడ్స్ అని అన్నారు కదండీ! ఇతను నార్మల్‌గా ఇట్లా ఆక్సిజన్ అది పెట్టుకొని చేస్తున్నారు. ఇతను కాకుండా ఇంకొక ముగ్గురు ఉన్నారనమాట. ఒక బాయ్, ఇద్దరు గర్ల్ ఉన్నారు. వాళ్ళైతే వితౌట్ ఆక్సిజన్ మాస్క్ అలా ఉన్నారనమాట. మెర్‌మైడ్ డ్రెసెస్ వేసుకొని. అందులో ఫస్ట్ పర్సను ఇతను అబ్బాయి అనమాట. ఇతను చేస్తున్నారు. కానీ కష్టం అనిపిస్తుందండి అలా చూసినప్పుడు నిజంగానే నాకు. కానీ వాళ్ళు భలే ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి అంత అలా చేయగలుగుతున్నారని అనిపించింది. అండ్ మా పిల్లలైతే అక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకుందాము అనేసని పోజ్ ఇస్తున్నారనమాట. అండ్ అక్కడ అబ్బాయి అయితే చేస్తున్నారు కదా! ఇక్కడ అమ్మాయిలనమాట. ఇంకా లోపల ఫిషెస్ అవన్నీ అయిపోయినాయి. బయటకొచ్చేసరికి మెయిన్ చిల్డ్రన్స్‌ని అట్రాక్ట్ చేసేలాగా ఈ బెలూన్స్ ఇవన్నీ పెట్టారనమాట. ఇంకా మా బుడ్డిదాన్ని ఆపగలుగుతామా? అసలు ఆపలేం కదా! చూడండి ఎలా పరిగెడుతుంది అన్నిట్ల దగ్గరికి వాళ్ళ అమ్మ చెయ్యి వదిలేసి మరి ఇది. ఇక్కడి నుంచి ఇంకా షాపింగ్స్ అనమాట. జ్యువెలరీస్ కానీ, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇవన్నీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. మాకైతే బాగా నచ్చినాయి అనమాట. ఈ పిన్స్ ఇలాంటివన్నీ గూడా. మేము ఇన్ని చూసినా మేము అన్ని ఐటెమ్స్ ఎక్కువ పిక్ చేయమనమాట. తీయమనమాట. ఎందుకు అనేసనంటే ప్రతిదీ నార్మల్‌గా అలా చూస్తూ ఉంటాం. బట్ బాగా నచ్చినవి అనిపించినవి మాత్రమే అట్లా క్లిప్స్ అయితే తీస్తున్నాను నేను. అండ్ ఇక్కడ చిన్న క్రౌన్ లాంటిదనమాట. మా పాపకి తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ ఎందుకో అంత అనిపించట్లేదు. కొన్ని స్టోన్స్ ఊడిపోతాయనో, అదనో ఇదనో ఏదో ఒక రీజన్ వస్తది కదా! సడెన్‌గా మన మైండ్‌కి అందుకని. అండ్ ఇక్కడ చిన్నపిల్లల క్లిప్స్ అనమాట. ఇందులో నాకు ఇవి బాగా అనిపిస్తున్నాయండి. రోజెస్, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ బాగా అనిపిస్తున్నాయి. ఏమన్నా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు యూజ్ చేయడానికి బాగుంటది కదా! అండ్ ఇక్కడ ఇది చూడండి. ఇది భలే అనిపించిందనమాట. మంచి బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో. నెక్స్ట్ ఇవి స్టోన్స్ క్లిప్సే చాలా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న క్లిప్స్ మీరు చిన్నప్పటి నుంచి యూజ్ చేసే ఉంటారు కదా! అవి. ఇంకా ఇలా డిఫరెంట్ క్లిప్స్, బ్యాండ్స్, బ్యాంగిల్స్ ఇంకేముండవు చెప్పండి. ఎగ్జిబిషన్ అంటే అన్నీ ఉంటాయి కదా! సో దట్ అన్నీ ఉన్నాయన్నమాట.
షూస్ అండ్ చెప్పలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి షో పీసెస్ అంటండి. లైట్స్ వస్తున్నాయి, మనం డెకరేటివ్ పీసెస్లా పెట్టుకోవచ్చు. అండ్ డ్రెస్సెస్ అనమాట. చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్కువ కాటన్ వేర్ అలా ఉన్నాయండి. అది బెస్ట్ థింగ్ నిజంగానే. ఇప్పుడు ఎక్కువ కాటన్ అలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు చాలా వరకు కూడా. మా మమ్మీ, వదిన, మా పాప ఇంకా ఏవో అలా చూస్తూ నడుస్తున్నారు. మా డాడీ ఏమో మా బాబుని, మా అన్నయ్య ఏమో వాళ్ళ పాపతో కుస్తీలు సరిపోతుందనమాట. అది అస్సలు ఉండట్లేదు, తిరుగుతూనే ఉంటుంది. కలర్ఫుల్గా ఈ లైటింగ్స్ అవన్నీ చూసేసరికి ఇంకా అసలు హడావిడి అయిపోతుందనమాట అది. ఇక్కడే పిల్లలకు సంబంధించింది షార్ప్నర్స్. ఇది యాక్చువల్గా వాచ్లా కనిపిస్తుంది కదా, షార్ప్నర్ అనమాట. ఇవి పెన్సిల్స్ ఇవన్నీ డిఫరెంట్ అనమాట, బాగున్నాయి. కార్న్తో పెన్సిల్, కార్న్ పెన్ యాక్చువల్గా అది. ఫోర్క్ పెన్సిల్ అనమాట. అలా సీజర్తో బాగున్నాయి. ఈ గ్లిటర్ది బాగా అనిపించింది నాకు. ఇప్పుడు నా హ్యాండ్లో చూసారా, ఇది బాగా అనిపించింది అనమాట. యూనికార్న్ విత్ గ్లిటర్ ఉంది. మా పాపకేమో ఈ సీజర్ది బాగా నచ్చిందంట. అండ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ జస్ట్ పెన్సిల్స్ అవన్నీ. ఇక్కడ వచ్చి పాపడ్స్ అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్తో పాపడ్స్ రెడీ చేశారంట. ఆ పాపడ్స్ అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ టాప్స్ ఉన్నాయండి, కాటన్, ప్యూర్ కాటన్ ఉన్నాయి. బాగుంది క్వాలిటీ అయితే. మేమైతే చూసాం అనమాట, నచ్చింది. మా వదిన నేను కలిపి ఒక 3 తీసుకున్నాం కూడా. చాలా కంఫర్ట్గా, కాటన్ కదండి, ప్యూర్ కాటన్ ఉంది. సిల్క్ కూడా ఉంది, బట్ మేము కాటన్ ప్రిఫర్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలకు నచ్చినవి ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారా, అసలు ఇక్కడ వచ్చేసరికి ఆ సౌండ్ మెయిన్ భయం అనిపించిందండి. ఆ పైన మా పర్సన్ కన్నా కూడా ఆ సౌండ్ భయం అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ డ్రాగన్ ట్రైన్ అవి రైడ్స్. మా ఫ్యామిలీ పిక్ చిన్నది ఒకటైతే యాడ్ చేశాను ఇక్కడ. అండ్ ఇక్కడ డిఫరెంట్ హార్స్, డక్స్, జైంట్ వీల్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదండి. మా పాప అన్నింటికంటే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా చూసిన రైడ్ ఇదే అనమాట. మీరు ఎక్కలేదా అని అడుగుతారేమో. చిన్నపిల్లలు ఉన్నారు కదా, చాలా ఇబ్బందిగా భయంగా అనిపిస్తుంది. సో ఎక్కలేదు. దట్టు సమ్మర్ సీజన్ ఒకటేమో ఉడకపోతగా ఉంటుంది కదా తిరుపతిలో, కాబట్టి అసలు మేము అన్నీ ప్రిఫర్ చేయలేదన్నమాట. వాళ్ళు ఆడుకుని ఏవో చిన్నవి అయితే ఆడుకున్నారు అంతే. ఇలాంటి రైడ్స్కి అసలు నేనే వెళ్ళడానికి భయపడతానండి. వాళ్ళు అరుస్తుంటే నాకు నిజంగా భయం అనిపించింది అనమాట. చూడటానికి బాగుంటుందండి కొన్ని రైడ్స్, అస్సలు మనం ఎక్స్పీరియన్స్ చేయలేమన్నమాట. అంటే అందరూ అంత స్ట్రాంగ్గా ఉండరు కదా, నా ఉద్దేశం అది. ఇక్కడ మా బుజ్జిది అయితే మా డాడీ చంకకి ఇంకా అలా చూస్తూనే ఉంది. ఎంతసేపు అయినా మేము వచ్చేస్తాం దా అని పిలిస్తే కూడా అది అసలు రానంటది. అక్కడే ఉంది, మేము ఎంత డిస్టెన్స్లో ఉన్నాం చూడండి, ఇంకా అది అక్కడే ఉంది. అండ్ ఇంక మేము వచ్చి అసలు చాలా సేపు అయిందండి. ఆల్మోస్ట్ 3:30 to 4 ఆ టైంకేమో వచ్చాం మేము. ఇప్పుడు 8:30 అయిపోయింది అనమాట. మా పిల్లలు ఇంకా మొదలు పెట్టేశారు. పాపం మా చిన్నదైతే పడుకునేసింది కూడా. వాడికి అన్నింటికన్నా ఎక్కువ ఇలా కార్స్, జీప్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇష్టం. సో ఇది ఎక్కుతాను అనేసి అన్నాడు. అందుకు వాడైతే ఇది ఎక్కాడు. మా పాపకు అంత ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ. సో ఆ పాప అయితే ఎక్కలేదు. అక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాడు వచ్చాడు అనమాట. తర్వాత ఇక్కడ చిన్న బోట్స్ వాళ్ళే పిల్లలు ఎక్కారు కదా, వాళ్ళే అట్లా తిప్పుతూ కాలుతోనో హ్యాండ్తోనో అలా చేస్తూ ఉండాలన్నారు.
కానీ ఎందుకో ఇబ్బందిగా అనిపించింది ఆ వాటర్ అవన్నీ. అందుకు మా వాళ్ళనైతే ఎక్కించలేదు నేను. మా చిన్నది చూడండి ఎంత ఇష్టంగా చూస్తుందో, దానికి భలే ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ కూడా. అండ్ అక్కడ కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను.